ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. వరంగల్ పట్టణంలోని శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వినూత్న రీతిలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వ్యక్తిత్వ శక్తి, మేధాశక్తికి తోడ్పడుతూ మాంటిసోరీ నుండి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థి తమ అన్ని సబ్జెక్టులలోని ముఖ్యమైన పాఠాన్ని ఎంచుకుని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని అతిథిగా చేసిన తల్లిదండ్రులకు ప్రత్యేక రీతిలో ప్రదర్శించి బోధించారు. విద్యార్థులు ప్రదర్శించిన రీతిని చూసి తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ శ్రీరాములు, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇప్పటి పోటీ ప్రపంచంలో విద్యను బట్టి చదివించడం, విద్యార్థులు మెదడుపై ప్రభావం పడే విద్యని తమ పాఠశాల బోధించకుండా విద్యార్థులు తమ సొంతంగా మెదడు ఆలోపింపచేసే విధంగా గత 10 సంవత్సరాలుగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శారదాదేవి, అశోక్ కుమార్, టీచర్స్ పాల్గొన్నారు. अटिया बोल ए रिंकू अटे बोल तेरी बॉय बोल अटे बोल जल्दी एक्सप्लेन बोलो Who delivers letters? Who catches thieves and robbers? Who treats sick people? Who take care of garden? Who stitches our clothes? Who teaches us to read and write? Who fights with a fire? Very good. Good job. Who repairs taps and pipes? Who repairs electronic goods? Who made our shoes? Good job, beta. Very good. Very good. Uppu kappuram. Say loudly. Akshay, gattiga cheppu. Uppu kappuram cheppu gatti. Uppu kappuram nokkapoyi karandu చూడా చూచులా పులుసులందు విన్న పులుసులేదయ విశ్వనామిదాన సూపర్. బలవంతుడా. బలవంతుడా. బలవంతుడు నాకేమది కలుగుతో నిగ్రహించి పలకటమేలా బలవంతనేమ సక్కము చేచి మరచే కచిక్కి జావద సుమతి. సూపర్. గుడ్ జాబ్. అండ్ ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఈ చుట్టూ ఉన్న వరంగల్ స్కూల్లో కన్నా ది బెస్ట్ అని నేను నా ఒపీనియన్గా చెప్పగలను. ఎందుకంటే ఇందులో అన్ని రకాలుగా టీచర్స్ కానీ
పేరెంట్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ చాలా బాగుంటుంది. అండ్ మా పిల్లలు వచ్చేసి చాలా యాక్టివ్, వాళ్ళకి ఇంకొంచెం పుష్ చేసి కూడా వాళ్ళని అన్నిట్లో తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. మా పెద్ద అబ్బాయి కూడా నర్సరీ నుండి ఇక్కడే చదువుతున్నాడు 4th క్లాస్ వరకు, స్టిల్ ఇప్పుడు 4th కంప్లీట్ అయింది. సో మా చిన్న అబ్బాయి అక్షయ్. ఈ ఓపెన్ హౌస్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. వీడికి ఇది ఫస్ట్ ఇయర్, కానీ మా పెద్ద అబ్బాయి ప్రతి ఇయర్ దీంట్లో పార్టిసిపేషన్ చేస్తాడు. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ నేను మా ఫ్రెండ్స్కి కూడా సర్కిల్లో కూడా చెప్తే వాళ్ళు కూడా వేరే స్కూల్ నుండి ఈ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఒక అబ్బాయి ఆ క్లాస్ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ అంటే ఆ లెసన్లో ఉన్న ఎంటైర్ టాపిక్స్ అన్నీ, మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ తీసి ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రతి పిల్లవాడు నేర్చుకొని ఇయర్లో అకాడమిక్ ఇయర్లో నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ను ఏం చేస్తామంటే దాన్ని ఒక ఓపెన్ హౌస్ లాగా పెట్టి దానికి లైవ్ యాక్టివిటీస్ పెట్టి కొన్ని చార్ట్స్ పెట్టి టోటల్గా అందరు ప్రతి స్టూడెంట్ ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లవానికి వచ్చి అది స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. అంటే ఎంతమంది అక్కడ ఉన్నా కూడా ఎంతమంది ముందైనా కూడా చెప్పడం అనేది ప్రాక్టీస్ అవుతుంది. అదొకటి బెస్ట్. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఫ్యూచర్లో వాళ్ళు ఎదుర్కోబోయే అన్ని కాంపిటేటివ్ ఫీల్డ్స్లో కూడా రాణించే విధంగా వాళ్ళ ఒకట అంతర్లీనంగా ఉన్న శక్తిని మొత్తం బయటికి తీసుకురావడానికి మా పాఠశాల గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది, దిగ్విజయంగా పూర్తి చేస్తుంది. ఈ రోజుకు మొత్తం 1వ తరగతి నుంచి మొదలుపెడితే 10వ తరగతి వరకు కూడా ప్రతి విద్యార్థికి వాళ్ళు తక్కువ స్టాండర్డ్ ఉందా లేకపోతే ఎక్కువ స్టాండర్డ్ ఉందా, వాళ్ళు లీడర్సా, టాపర్సా, ప్రిపేర్ అవుతారా, స్లో లెర్నర్స్ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఏంటంటే ఫ్యూచర్లో ఏ విషయాన్నైనా కూడా త్వరగా అర్థం చేసుకొని వాళ్ళు ఇతరులకు కూడా వాళ్ళు ప్రతి ఫీల్డ్లో కూడా రాణించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఓపెన్ హౌస్ సక్సెస్ చేసుకున్న పేరెంట్స్ అందరికీ కూడా మీ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాను. సార్ మీ పేరు? నా పేరు అశోక్, ఇక్కడ కోఆర్డినేటర్.